హరే కృష్ణ. తిరుప్పావై 14 రోజు 14వ పాశురం. உங்கள் புஜக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழந்து அம்பலவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்கள் முன்னும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானே பாடேலோ రెంబావాయ్ ఆండాల్ తిరువడగలే శరణం. నీ ఇంటి వెనుక పెరటి తోటలో ఆ నడిమి బావిలో కమలాలు పూశాయి. కల్వపూలు వాడిపోతున్నాయి. తెల్లటి పలువరుసలు గల జీయర్ స్వాములు ఎర్రని కాషాయ వస్త్రములను ధరించి నుదుట నామములు దిద్దుకొని శంఖాలను పూరిస్తూ దేవాలయాలకు వెళ్తున్నారు. మమ్మల్ని ముందుగా ప్రొద్దున్నే లేపుతావని బీరాలు పలికావు కదా, ఇప్పుడు నిద్రపోతున్నావా? దంభాలు పలుకుతావు. నీకేమీ సిగ్గు అనిపించడం లేదా? శంఖు చక్ర గదాధరుని పద్మముల వంటి కన్నులు గలవానిని, విశాలమైన వక్షస్థలము కలవానిని, ఆ పరమాత్మను కీర్తించుదాం. నిద్రలే లేమ్మా, లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీవ్రతము అని చెప్పబడింది.